వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను సంక్రాంతికి మా ఊరు అమలాపురం వెళ్తున్నాను. ఈసారి ఒక 10 days ఉండే ప్లాన్ అయితే ఉంది. దానికోసమే ఇక్కడ లగేజ్ కూడా ఎక్కువే ప్యాక్ చేస్తున్నాను. ఎప్పుడు లాస్ట్ మినిట్ ప్యాకింగే నాది. అప్పటి వరకు షాపింగ్ ఉంటూనే ఉంటుంది. లాస్ట్ మినిట్లో ఇలా షాపింగ్ అయిన తర్వాత హడావుడిగా సర్దుకుని ఊరైతే వెళ్ళిపోతాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఫర్దర్గా ఈ వీడియోలో అయితే మేము ఈ 10 days కూడా ఏం చేసాము, ఎలా ఉన్నాము, ఎక్కడున్నాము ఇవన్నీ కూడా చూడబోతున్నారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక 2 days అమలాపురంలో ఉన్న తర్వాత నేనైతే మా అత్తగారింటికి వెళ్తున్నాను. ఇక్కడ ఈసారి భోగి రోజు అక్కడే ఉండాలనుకున్నాను. మా ఊరైతే రీచ్ అయిపోయాము. ఒక 2 days అయితే భోగి రోజు వరకు ఉండి ఈవినింగ్ కి మళ్ళీ అమలాపురం తిరిగి వెళ్ళిపోదామని ప్లాన్ అయితే ఉంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా వెళ్ళిన వెంటనే మా అత్తగారు అయితే బూరెలు అయితే రెడీగా ఉంచారు. అవి తిను అంటూనే ఉంటారు ఎప్పుడూ కూడా. ఫస్ట్ వెళ్ళగానే నేనైతే బూరెలు టేస్ట్ చేసేసాను. ఆ తర్వాత మా అత్తగారు ఇలా ముగ్గులు వేయమంటే అలా వేస్తూ ఉన్నాను. ఈ లోపు మా అద్దె ఇక్కడ 4 పాములు వేసింది అనమాట. ఏంటి అని అడిగితే ఇప్పుడు రక్తపింజ ట్రెండ్ అవుతుంది కదా, మా పిల్లలు ఎప్పుడు ట్రెండ్ అని ఫాలో అవుతూనే ఉంటారు. చూడద్యా ఏది ఇదా? ఎన్ని నాగపాములు? చూసారు కదా, మా అద్దె ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురు ఉండాలనుకుంటది. ఇక్కడేమో మా అత్తగారు నాన్ వెజ్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు. ఆ తర్వాత హరిదాస్ కూడా వచ్చారనమాట. మా అద్దె అయితే ఇక్కడ బియ్యం ఇప్పిస్తున్నారు. భోగి రోజు సున్నుండలు తినాలి అని చెప్పి మా అత్తగారు భోగి రోజు కోసం ఈ సున్నుండలు అయితే చుట్టిస్తున్నారు నాతో. ఇంక ఇది అయిపోయిన తర్వాత లంచ్ కూడా ఫినిష్ చేసేసుకుని మేమైతే ముగ్గులు పెట్టడానికి రెడీ అయిపోయాము. ఇదంతా కూడా ఎవ్రీ ఇయర్ మా అత్తగారు పేడ కలప జల్లి ఇలా ముగ్గులు అయితే పెడుతూ ఉంటారు. ఆవిడ కొంచెం పెట్టిన తర్వాత మొత్తం నేను పెట్టాను. ఆ తర్వాత ముగ్గండి. ఈసారి మా అద్దె చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తూనే ఉంది మమ్మల్ని. మేమేం పని చేసినా కూడా నేను చేస్తాను ప్రతిదీ మధ్యలో దూరిపోయేది. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని మా అద్దెనైతే బలవంతంగా పడుకోబెట్టేసి ఆ తర్వాత ముగ్గులు పెడుతున్నాను. ఈలోపు మా శ్రీహాన్ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. చూడండి, మా శ్రీహాన్ డిస్టర్బ్ చేయడం చాలా తక్కువ ఉంటది. ప్లీజ్ అంటే ఆగుతాడు. మా అద్దె అలా కాదు. ఈ ముగ్గులు గొట్టంలో మా శ్రీహానే ముగ్గు చాలా వరకు ఫిల్ చేసి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. భోగి ముందు రోజు ఇలా గడిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:35 అయ్యింది. పిల్లలకు కూడా స్నానాలు చేయించేసాను నేను లేపేసి. ఆ తర్వాత మా అత్తగారు పూజ చేసుకుంటుంటే మా శ్రీహాన్ కూడా కూర్చున్నాడు. అది కూడా లేచింది, ఇంకా స్నానం చేయలేదు. ఈ లోపు నీళ్ళు అయితే మరుగుతున్నాయని చెప్పి అది కూడా కూర్చుంది పూజ దగ్గర. తమ్ముడు పుట్టాలి. మా అత్తగారు పూజ అయ్యేలోపు మా అద్దెకు కూడా స్నానం చేయించేసాను. ఆ తర్వాత అది కూడా దండం పెట్టుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చింది. చుట్టూ తిరుగు దండం పెట్టుకుని. ఇంకా సూర్యుడు రాలేదు. చీకట్లోనే మా అత్తగారు సూర్య నమస్కారాలు అయితే ఫినిష్ చేసేస్తున్నారు. ఫస్ట్ టైం మా పిల్లలిద్దరు కూడా ఇలా ఇంత ఎర్లీగా స్నానం చేసి పూజ చేసుకోవడం. ఇంకా భోగిమంట వేయడానికి అయితే రెడీ అయిపోయారు. మా వాడైతే నిద్రపోలేదు సరిగా. ఎర్లీ మార్నింగ్ నిద్రలో లేచి వచ్చి భోగిమంట తాతయ్య వేసేసారేమో అని చెప్పి ఏడుస్తూ వచ్చాడు. ఇంకా వేయలేదు తాతయ్య ఇప్పుడే లేచారని చెప్తే వాడు కూడా స్నానం చేసి ఇలా అయితే రెడీ అయిపోయాడు. నాకు ఈ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకో ఇంత ఎర్లీగా పిల్లలు లేచి భోగిమంట వేయడం చాలా బాగా నచ్చింది. ఇంత ఎర్లీ మార్నింగ్ భోగిమంట అయితే మా చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో బాగా వేసేవారు, ఎర్లీగానే వేసేవారు. ఇప్పుడంటే చాలా లేట్గా వేస్తున్నారు. కానీ విలేజెస్ లో ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగానే వేస్తారు భోగిమంట అయితే. ఆ టైంలో భోగిమంట వేస్తేనే చాలా మంచిది అంటారు కదా.
వీళ్ళు ఇక్కడ చాలాసేపు ఎంజాయ్ చేశారు ఈ భోగిమంట దగ్గర. మా వాడికి మామూలుగానే మ్యాచ్ బాక్స్ అన్న ఇలా ఏదైనా అంటించడం అన్న చాలా ఇష్టం. ఇంకా 6 అవుతూ ఉంది, అవ్వలేదు. మా మావయ్య అయితే పొలం వెళ్తున్నారనమాట ఆవు దగ్గరికి. ఆద్య కూడా వెళ్తానని చెప్తే మా మావయ్య సైకిల్ పైన తీసుకెళ్తున్నారు. దానికి మెమరీగా గుర్తుండిపోతుందేమో ఈ సిచ్యువేషన్ అయితే. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది పొలం అయితే. మావయ్య ఎలా తీసుకెళ్తారో అది ఎలా కూర్చుంటది అనుకున్నాను. వెళ్ళొచ్చే వరకు కూడా టెన్షన్ పడ్డాను, కానీ బాగానే వెళ్ళొచ్చేసింది మా ఆద్య. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిన తర్వాత నేను శ్రీహాన్ అయితే ఇంక ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా శ్రీహాన్ చాలా పర్టికులర్ ఉంటాడు. ఎందుకంటే మా శ్రీహాన్కి ఇలా ముగ్గులు వేసిన, ఇంటిని అందంగా ఉంచుకున్న అలాంటివి ఏం పాడు చేయడు. బాగుంది అని చెప్పి అమ్మ కష్టపడింది అని చెప్పి గుర్తిస్తాడనమాట. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నాను. మా అత్తగారు కొత్త నైటీ ఉంది వేసుకో అని చెప్తే మా అత్తయ్యది వేసుకున్నాను నేను. ఇలా పూజ అయిపోయిన తర్వాత మా అత్తగారు అన్ని అందిస్తే ఇలా అక్కడ గారెలు అయితే చేస్తున్నాను నేను. అయిపోయింది అత్తయ్య, ఆవిడైపోయింది. అన్నయ్యకి 2. ఇంకా తర్వాత పునుకులు కూడా వేసామన్నమాట. గారెలు వేసానని చెప్పాను కదా, అవన్నీ కూడా కొన్ని అయితే ఆవడలు, కొన్ని ఏమో బెల్లం గారెలు అయితే ప్రిపేర్ చేసాము. తర్వాత ప్లెయిన్ గారెలు పిల్లల కోసం చేసాము. ఇక్కడ మా అత్తగారు అయితే కోడి పొలవ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూసే ఉంటారు మీరు ఒక రీల్లో, అది చాలా వైరల్ అయ్యింది.
ఇంకా మధ్యాహ్నం అయిన తర్వాత మా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకుని ఒక నాప్ అయితే వేసేసాము. చాలా టైర్డ్ అయిపోయాము, ఎర్లీ మార్నింగ్ లేచాము కదా. ఇంకా తర్వాత మేము రెడీ అయిన తర్వాత నేనైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఆద్యాన్ని కూడా కొన్ని వీడియోస్ తీసి ఫొటోస్ తీసాను. అప్పటికే 2:33 అయిపోయింది. శ్రీహాన్ అయితే కోడి పందాలకి మా బావగారు తీసుకెళ్లారు. ఆయనతో వెళ్ళి వచ్చేసాడనమాట. 4:30 అయ్యింది. వాడు వచ్చిన తర్వాత ఇంకా మేమైతే అమలాపురం తిరిగి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. నెక్స్ట్ ఇంకా 2 days 3 daysలో వస్తామని చెప్పి మేమైతే అమలాపురం వచ్చేసాము. వచ్చేసరికి మా కజిన్ మా అక్క అందరు రెడీగా ఉన్నారు. పిల్లలతో సందడిగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఎక్కడికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉన్నాము. ఇంకా వెళ్ళిన 10 days 12 days ఉన్నాం మేము. 12 days కూడా ఒక 2-3 days తప్ప మిగతా అన్ని డేస్ కూడా బిర్యానీ తింటూనే ఉన్నాము. మా డాడీ అయితే ఇక్కడ బిర్యానీ తెప్పించారనమాట భోగి రోజు నైట్. మా భోగి రోజు అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఇలా చిల్లు గారెలు చేశారు. దాంట్లోకి కొబ్బరి చట్నీ అనమాట. ఇంకా బొబ్బరి వడలు కూడా వేశారు. సేమియా కూడా చేశారనమాట సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు నాన్ వెజ్ తినమనమాట మేము. మా అత్తగారు వాళ్ళు తింటారు, ఎందుకంటే చుట్టాలు ఎవరొకరు వస్తారు కదా, దానికోసం అని ప్రిపేర్ చేస్తారు. మా ఇంట్లో అయితే కంపల్సరీ తినరు సంక్రాంతి రోజు. పప్పు గుమ్మడికాయ పులుసు ఈ రోజు తినాలి అని చెప్తారనమాట. మా ఇంట్లో అదే ఉంటుంది. ఇక్కడైతే మా శ్రీహాన్ని ఆద్యాన్ని కూడా రెడీ చేస్తున్నాను. మేమందరం రెడీ అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంకి పప్పు గుమ్మడికాయ పులుసు అయితే ఉంటుంది కంపల్సరీ సంక్రాంతి రోజు అని చెప్పాను కదా. ఇంకా అందరం కూడా లంచ్ చేసేసి మేమైతే యానం వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఈసారి సంక్రాంతికి మా డాడీ ఇక్కడే ఉన్నారు. మా డాడీ అయితే అందరికీ యానం వెళ్తున్నామని చెప్పి పిల్లలందరికీ మనీ అయితే ఇస్తున్నారు. మా డాడీ ఎవ్రీ ఇయర్ కూడా జ్యోతి దర్శనానికి అయితే శబరిమల వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఇయర్ మాత్రం మానేశారు. మా వదినకి డెలివరీ టైం అని చెప్పి ముందే మండలానికి వేసేసుకున్నారు మాలైతే. ఈవినింగ్ 4 o'clock అయింది. మేమైతే యానం వచ్చాము. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరుగుతుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాము. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. కొన్ని lakhs లోనే వచ్చారు పీపుల్ ఇక్కడికి. ఎందుకు వచ్చాంరా బాబు అనిపిస్తుంది. ఇంకా ఈ ఇయరే లాస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి వెళ్ళొద్దానికి ఫిక్స్ అయిపోయాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకో ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వెళ్ళాం కదా, బోర్ కొట్టేసింది. లాస్ట్ ఇయర్ వెళ్ళిందే బెస్ట్ అనిపించింది. ఈ ఇయర్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు అంత అనిపించలేదు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఉంది. ఈ ప్లేస్లో అయితే లాస్ట్ ఇయర్ కోడి పందాలు పెట్టారు. ఈ ఇయర్ కోడి పందాలు ఇక్కడ ఎలా చేయలేనట్టున్నారు. ఇక్కడైతే ఎగ్జిబిషన్లో పెట్టేశారు. ఇక్కడ అంతా గుండాట అరేంజ్ చేశారనమాట. స్టాల్స్, చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ గుండాట ఆడడానికి. ఒక గుండాట అయితే మా పిన్ ఆడారనమాట. మేము ఆడలేదు, మాకు అలవాట్లేదు. చిన్నప్పటి నుంచి అసలు గుండాట అంటే చాలా అదేదో జోదంలా చూసేవారనమాట. కానీ అందరం కలిసి ఒకటే గేమ్ ఆడాం, మా పిన్ ఆడారు. అసలు సంక్రాంతి అంటే ఈ రీల్స్ వల్ల వైరల్ అయిపోయి కోనసీమ అంటే ఇక్కడ కూడా గుండాట పైకాట అన్ని ఆడేస్తున్నారు లేడీస్. లాస్ట్ 2-3 years నుంచి ఇలా ఉంది. కానీ సంక్రాంతి అంటే అంతకుముందు మా చిన్నప్పుడు అస్సలు ఇలా ఉండేది కాదు. మంచిగా కోడి పందాలు ఇవన్నీ కూడా ఉండేవి, కానీ ఆ ఒక వైబ్ అనేది అది వేరే ఉండేది. ఇప్పుడు ఎంత మారిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే బీచ్లోకి వచ్చేసాము.
వీడి పేరు యోషిత్ అనమాట, అందుకే నేను ఆ పాట కామెడీగా పాడాను. చాలా సేపు ఇలా శాండ్తో అయితే ఇక్కడ వీళ్ళు ఇలా కట్టుకుంటూ కూర్చున్నారు. ఇలా ఇక్కడ ఫోటో బూత్స్ లో అరేంజ్ చేశారనమాట. చాలానే ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి. ఇంకా బీచ్ పక్కకి ఇలా ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారు. సింగర్స్ వచ్చారు. ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఈవెంట్ అలా రన్ అవుతూనే ఉంటది నైట్ వరకు కూడా. డిఫరెంట్ ఈవెంట్స్ వాళ్ళు అయితే పర్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ. క్రౌడ్ చూసారు కదా, ఫోన్ లో చూస్తుంటే ఏమంత అనిపించట్లేదు, కానీ రియల్ గా అయితే లాక్స్ లోనే వచ్చారు ఇక్కడికి. ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్ లోకి రాకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఇలా వచ్చిన ప్రతిసారి కూడా. ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఉండి ఆ ఈవెంట్ని కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. 7:30 అయిపోయింది. వచ్చేటప్పుడు బాగానే వచ్చాం, కానీ వెళ్ళేటప్పుడు అయితే చుక్కలు కనిపించాయి మాకైతే. ఇంకా డే 2 సంక్రాంతి అయితే మాకు ఇలా ఎండ్ అయింది. నెక్స్ట్ కనుమ రోజు అనమాట. మా కజిన్స్ కూడా వచ్చారు. కనుమ రోజు మాకు కోనసీమలో ప్రభల తీర్థం హైలైట్ అనమాట. అక్కడి కోసం అని చెప్పి మా కజిన్స్ కూడా వచ్చారు. ఇంకా మేమైతే ఇక్కడ చిట్టి ముత్యాలు, చికెన్, రొయ్యల పలావ్ అయితే చేయడానికి రెడీ అవుతున్నాము. పులావ్ ప్రిపేర్ చేయడానికి మేమైతే ఇక్కడ అన్ని అరేంజ్ చేసేసుకున్నాము. అన్ని రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుంది. ఒక పక్క పులావ్ అయితే రెడీ అవుతుంది. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. నేను రెడీ కాలేదు ఇంకా మా అత్తయ్యని కూడా రమ్మని చెప్పాను నేను అనమాట. ప్రభల తీర్థానికి వెళ్దామని చెప్పి, ఆవిడ ఎక్కడికి వెళ్ళారో అందుకే రమ్మని చెప్పి. ఇంకా పులావ్ కూడా రెడీ అయిపోయింది. మేమైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాము. సూపర్ టేస్ట్ వచ్చింది. ఇలా వేడివేడిగా తిన్న తర్వాత నాకు ఇంకా ఫుల్ గా టమ్మీ ఫుల్ అయిపోతుంది. తర్వాత ఇంకా తినాలనిపించదు. కుక్ చేస్తాం కదా మనమే, ఇంకా వికారంగా అనిపిస్తుంది నాకు. డాడీ డాడీ ఎక్కడ? వర్మ చెత్తలు వస్తాడు పక్క నుంచి అండి. మా శ్రీహాన్కి బిర్యానీ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. రెడీగా ఉంటాడు ఫస్ట్ వాడే బిర్యానీ అంటే కనుక. సేమ్ మా బావగారు మా హస్బెండ్ పోలికలు వీడి. తిన్న తర్వాత మేమైతే ప్రభల తీర్థానికి అయితే జగ్గన్ తోట వెళ్ళడానికి రెడీ అయిపోయాము. మేమైతే ఇలా క్యాప్చర్ చేసాం కొన్ని క్లిప్స్ అయితే. మాకు ఇవన్నీ కూడా ఏం కొత్త కాదు, ఇవన్నీ మీకు చూడడానికి మాత్రమే క్యాప్చర్ చేశాను నేను. మాకు చిన్నప్పటి నుండి ఇవన్నీ అలవాటే కదా, ఇవన్నీ కొత్తగా ఏం అనిపించవు మాకు. చూసి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఈ లొకేషన్స్ మాకు. యస్యానం కూడా ఇలాగే చాలా మంది ల్యాక్స్లో వచ్చారన్నాను కదా, ఇక్కడ కూడా అంతే గ్యాప్ లేకుండా వచ్చారు. అసలు చెప్పాను కదా రీల్స్ ఇవన్నీ ఫాలో అయ్యి ఇక్కడ కూడా చాలా మంది వస్తున్నారు. మా చిన్నప్పుడు అసలు ఇంత క్రౌడ్ ఉండేవారు కాదు, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే. ముందు రోజు యస్యానం వెళ్ళాం కదా, పిల్లల్ని తీసుకెళ్తే చాలా విసిగించారని చెప్పి మేమైతే పిల్లల్ని తీసుకురాకుండా వచ్చాము ఇక్కడికి. పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి పెద్దవాళ్ళం అందరం కూడా వచ్చేసాము.
మా సంక్రాంతి 3 days కూడా ఇలా గడిచింది. కొన్ని మూమెంట్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేశాను. సంక్రాంతి అయిపోయిన తర్వాత మేము ఊరు వచ్చేయాలి కదా హైదరాబాద్కి. మేమైతే రాలేదు, ఎందుకంటే మేము అన్నయ్య వదినకి బాబు పుట్టాడు కదా, అక్కడికి అయితే వచ్చాము అన్నయ్య వాళ్ళ ఇంటికి. మేము చూడడానికి వచ్చిన రోజు 11th day వాడికి. ఇష్టం లేదంటే ఇంకా ముగ్గురు గర్ల్స్ అయితే రెడీ అయిపోయారు డాన్స్ చేయడానికి. ముగ్గురు తిప్పుకునే క్యాండిడేట్సే. ఫస్ట్ మా అమ్మి తిప్పుకోవడమే అంటే దానికి మించింది మా ఆద్య. ఇప్పుడు మా ఆద్యకి మించింది మా వర్ణిక అనమాట. మామూలుగా హైపర్ యాక్టివ్ కాదు అది, అసలు ముగ్గురు ఒకరికి మించి ఒకరు ఉన్నారనమాట. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మా అత్తగారింటికి మళ్ళీ రిటర్న్ వచ్చాము. అమలాపురం వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఎందుకంటే మా తోటికోళ్ళకి 7th month అనమాట, సారెలు పెట్టి పంపిస్తారు కదా, దానికోసమే మేము ఎక్స్ట్రా వీక్ ఉండాల్సి వచ్చింది ఇక్కడికి, 2 కూడా చూసుకోవడానికి. దొంగ దొంగ అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఎవరికి కనిపించకుండా సారీ స్వీట్లో చాక్లెట్స్ బిస్కెట్స్ వేస్తారు కదా, అవన్నీ కూడా దొంగతనంగా తింటూనే ఉంది. మా అత్తగారికి హ్యాపీనెస్ వచ్చేసింది, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. మా తోటికోళ్ళు ఇక్కడ బాక్సెస్కి అయితే స్టిక్కర్స్ చాలా ఓపిక్గా అంటిస్తూనే ఉన్నారు. చాలా వరకు కూడా ఆవిడే స్టిక్ చేశారు ఈ బాక్సెస్ అన్నిటికీ. తెచ్చిన సారీ అంతా కూడా ఒక్కొక్క ఐటమ్ కూడా ఒక్కొక్కటి ఇలా లైన్గా పెట్టేశారు. బాక్స్లో ఒక్కొక్క రకం వేద్దామని చెప్పేసి ఒక్కో రకం అయిపోయిన తర్వాత ఇంకో రకం లోపల నుంచి తెస్తూ ఉన్నారు. ఇక్కడ మా శ్రీహాన్ కూడా చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్లో రాలేదు కానీ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది వాడికి. ఇక్కడ కవర్స్ లో పెట్టిన అన్ని కూడా ఐటమ్స్ అన్ని పెట్టేసి అరేంజ్ చేసినవి బాక్సెస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. ఆ కవర్ లైన్ ఆయనకి ఇచ్చేయండి. టైం బట్టి వేసేద్దామండి, తర్వాత బయట పెట్టి వేసేద్దాం. ఎందుకంటే ఇంకో బాక్స్ సో ఇదండి మా సంక్రాంతి వెకేషన్. అయితే మొత్తానికి 12-13 days ఉన్నాం అనుకుంటా. 20 minutes అయితే మీకు చూపించగలిగాను నేను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.